ప్రముఖ కవి రచయిత తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వచన కవిత్వ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆయనకు పురస్కారం ప్రకటించింది. నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి అత్యున్నత అవార్డు లభించింది. సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిద్ధారెడ్డికి తన తరపున పార్టీ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. సిద్ధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేశారని కేటీఆర్ చెప్పారు. అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన ఆయన కృషి మరవలేనిదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజాకవి అని కొనియాడారు. సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి అని కొనియాడారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సముచితమని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడంపై మంజూరా రచయితల సంఘం హర్షం వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రంగచారి అందిస్తారు. చారి, గుడ్ ఆఫ్టర్నూన్ అమూల్య. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ప్రఖ్యాత కవి, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షులైనటువంటి నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రచించినటువంటి అనిమేష అనే ఒక కవితా సంకలనానికి ఈ సంవత్సరం సాహిత్య అకాడమీకి సంబంధించిన పురస్కారాన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ఈ రోజు ప్రకటించడం జరిగింది. సిద్దిపేట జిల్లాకు సంబంధించిన కొండపాక మండలం బందారం గ్రామానికి సంబంధించిన కవి రచయిత ఈయన నందిని సిద్ధారెడ్డి. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రఖ్యాత కవిగా ఆయన ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రఖ్యాత కవిగా ఉన్నారు. ఆయన చాలా కవితా సంకలనాలను, అట్లాగే ఈ మధ్యనే ఆయన బందారం కథలు అనేటువంటి ఒక కథా సంకలనాన్ని కూడా వెలువరించారు. ఈ మధ్యనే ఒక నవలను కూడా రచించి ఆయన వెలువరించడం జరిగింది. అయితే దాదాపు 30-40 సంవత్సరాలుగా తెలంగాణ సాహిత్యము, తెలుగు సాహిత్యంలో నందిని సిద్ధారెడ్డి గొప్ప రచనలు చేశారు. ఆయన చేసినటువంటి రచనలకు గుర్తింపుగా, అట్లాగే ఆయన చేసినటువంటి సాహిత్య సేవకు గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డును ప్రకటించడం జరిగింది. నందిని సిద్ధారెడ్డి తెలంగాణ సాహిత్యంతో పాటు తెలంగాణ ఉద్యమంలో కూడా ఒక కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. ముఖ్యంగా సిద్దిపేట కేంద్రంగా కేసీఆర్ ప్రారంభించినటువంటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఆయన కీలకమైనటువంటి పాత్ర నిర్వహించారు. అటు సాహిత్య పరంగా, సాంస్కృతిక పరంగా, అట్లాగే తెలంగాణ ఉద్యమానికి ఆయన అనేక పాటలు రచించి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా నాగేటి సాల నా తెలంగాణ అనే పాట, ఆయన రచించినటువంటి పాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమంలో మారుమోగినటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. ఆ పాట తెలంగాణ ఉద్యమాన్ని తొలగించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాగే చాలా పాటలు తెలంగాణ ఉద్యమానికి ఆయన చాలా సాహిత్యాన్ని అందించారు, చాలా పాటలు అందించారు. సాహిత్యంతో పాటు అనేక సభల్లో ఆయన ఉద్యమ సందర్భంలో కూడా తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి అనేక సభల్లో ఆయన పాల్గొని తెలంగాణ ఉద్యమానికి ప్రజల్ని ఏకత్రితం చేయడంలో కూడా ఆయన పనిచేశారు. అట్లాగే సిద్దిపేట ఉమ్మడి మెదక్ జిల్లాలో 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైనటువంటి మంజీరా రచయితల సంఘాన్ని ఆయన ప్రారంభించారు. ఆ తర్వాత చాలా సంఘాలు, తెలంగాణ రచయితల వేదిక, తెలంగాణ రచయితల సంఘము, ఇంకా అనేక సాహిత్య సంస్థల్ని ఏర్పాటు చేయడంలో, వాటిని నడిపించడంలో కీలకమైనటువంటి పాత్ర నిర్వహిస్తున్నటువంటి నందిని సిద్ధారెడ్డికి మొదట తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ ఆయనకు మొట్టమొదటి తెలంగాణ సాహిత్య అకాడమీ బాధ్యతల్ని అప్పగించి ఆయన ఆధ్వర్యంలో గొప్పగా ప్రపంచ తెలుగు మహాసభల్ని కూడా నిర్వహించడం జరిగింది. కని విని ఎరగని రీతిలో కేసీఆర్ నాయకత్వంలో
అక్కడ నందిని సిద్ధారెడ్డి నేతృత్వంలో ఈ తెలంగాణ ప్రపంచ తెలంగాణ మహాసభలు, తెలుగు మహాసభలు కూడా గొప్పగా జరిగినటువంటి విషయం తెలిసిందే. ఇట్లా చాలా రంగాల్లో, అటు సాహిత్య రంగంలో, ఇటు మిగతా రంగాల్లో కూడా, ఉద్యమ రంగంలో కూడా ఆయన సామాజిక స్పృహతో పనిచేసినటువంటి కవిగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. అట్లాగే సిద్దిపేట డిగ్రీ కళాశాలలో ఆయన ఉపాధ్యాయునిగా అంటే లెక్చరర్ గా పనిచేశారు. అట్లాగే మెదక్ డిగ్రీ కళాశాలలో కూడా ఆయన లెక్చరర్ గా పనిచేశారు. కొంతకాలం పాటు కామారెడ్డి డిగ్రీ కళాశాలలో ఆయన ప్రిన్సిపల్ గా బాధ్యత నిర్వర్తిస్తూ ఆయన తెలంగాణ ఉద్యమానికి సమయం ఇవ్వలేకపోతున్నా అనే ఒక కారణంతో ఆ ప్రిన్సిపల్ ఉద్యోగానికి కూడా ఆయన వదిలిపెట్టి మళ్ళీ తిరిగి లెక్చరర్ గా వచ్చి తెలంగాణ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించి కీలకంగా తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా అయిన సాహిత్యానికి, నందిని సిద్ధారెడ్డి రచించినటువంటి సాహిత్యానికి అనేక పురస్కారాలు కూడా లభించాయి. గతంలో ఆయన ఒక నంది అవార్డును కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆయన రచించినటువంటి ఒక పాటకి నంది అవార్డు గతంలో ప్రకటించింది. ఆ నంది అవార్డు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. అయితే ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆయన ఒక పురస్కారాన్ని తిరస్కరించడం జరిగింది. ముఖ్యంగా ₹1,00,00,000 పురస్కారము, అట్లాగే ఒక ప్లాట్ ఇస్తామని చెప్పి ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆయన తెలంగాణ తల్లి విగ్రహంలో చేసినటువంటి మార్పుల పట్ల కొంత నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ చిహ్నాల్ని రాష్ట్ర ప్రభుత్వం తొలగించి వేయడానికి చేసినటువంటి ప్రయత్నాలను నిరసిస్తూ నేను ఈ అవార్డును తీసుకోనని చెప్పి ఆయన ఆ ₹1,00,00,000 నగదు పురస్కారాన్ని, అట్లాగే ఆయన ఆ ప్లాట్ ను కూడా తిరస్కరించినటువంటి పరిస్థితి ఉంది. అంటే తాను నమ్మినటువంటి సిద్ధాంతాలకు, తాను నమ్మినటువంటి విధానానికి ఆయన కట్టుబడి ఉండేటువంటి వ్యక్తిగా, నిజాయితీ కలిగినటువంటి సాహిత్యకారునిగా ఆయనకు గుర్తింపు ఉన్నది. అందులో భాగంగానే ఆయన రచించిన అనేక రచనలు కూడా సామాజిక దృక్పథంతో కూడినటువంటి రచనలుగా ఉన్నాయి. ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా, ముఖ్యంగా సామాజిక మార్పు కోసం దోహదం చేసేటువంటి రచనలుగా, ఒక మానవీయ విలువల్ని పెంపొందించే దిశగా ఆయన సాహిత్యం అంతా కూడా, ఆయన రచనలన్నీ ఉన్నాయి. ముఖ్యంగా భూమి సత్వం కావచ్చు, సంభాషణ కావచ్చు, ఇంకా ఇట్లా చాలా రచనలు ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన రచించినటువంటి రచనలన్నీ కూడా గొప్ప సాహిత్యంగా వెలువరించినటువంటి పరిస్థితి. సాహిత్య లోకంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా నందిని సిద్ధారెడ్డి గుర్తింపుగా ఉంది. ఈ నేపథ్యంలో నందిని సిద్ధారెడ్డికి ఈ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం పట్ల ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన కవులు, కళాకారులు, సామాజిక ఉద్యమకారులంతా కూడా, తెలంగాణ ఉద్యమకారులు, ముఖ్యంగా ఇటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇంకా చాలా మంది కూడా కవులు, రచయితలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. రైట్, థ్యాంక్ యూ చారి. ప్రముఖ కవి, రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. వచన కవిత్వ విభాగంలో కేంద్ర సాహిత్య అకాడమీ ఆయనకు పురస్కారం ప్రకటించింది. నందిని సిద్ధారెడ్డి రచించిన అనిమేష కవితా సంపుటికి అత్యున్నత అవార్డు లభించింది. సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం తెలంగాణకే గర్వకారణమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిద్ధారెడ్డికి తన తరపున, పార్టీ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. సిద్ధారెడ్డి ఆధునిక తెలుగు కవిత్వంలో ఎన్నో పరిశోధనలు చేశారని కేటీఆర్ చెప్పారు. అమూల్యమైన రచనలతో తెలుగు సాహితీ రంగానికి విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. మంజీరా రచయితల సంఘం స్థాపించి తెలుగు సాహిత్యానికి వన్నె తెచ్చిన ఆయన కృషి మరవలేనిదని కేటీఆర్ అన్నారు. తెలంగాణ స్వరాష్ట్ర ఆకాంక్షను, ఆవశ్యకతను తన శక్తివంతమైన పాటలతో చాటారని ప్రశంసించారు. తెలంగాణ ఉద్యమానికి ఒక గొప్ప ఊపునిచ్చిన ప్రజాకవి అని అన్నారు. సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అవార్డు రావడం వారి సాహిత్య ప్రస్థానానికి దక్కిన గొప్ప గౌరవమని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని, సంస్కృతిని తన కలం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప కవి అని కొనియాడారు. ఆయనకు ఈ పురస్కారం దక్కడం సముచితమని కేటీఆర్ స్పష్టం చేశారు. అటు నందిని సిద్ధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడంపై మంజీరా రచయితల సంఘం హర్షం వ్యక్తం చేసింది.
నాగేటి సాలల్ల నా తెలంగాణ అంటూ తెలంగాణ ఆత్మను పలికించిన అక్షర యోధుడు నందిని సిద్ధారెడ్డి అని హరీష్ రావు అన్నారు. నందిని సిద్ధారెడ్డిని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించడం గర్వకారణమని చెప్పారు. తెలంగాణ అస్తిత్వాన్ని అక్షరబద్ధం చేసిన సిద్ధారెడ్డి కృషి వెలకట్టలేనిదని కొనియాడారు. ఈ పురస్కారం ఆయన సాహితీ ప్రస్థానానికి దక్కిన అసలైన గుర్తింపన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినందుకు నందిని సిద్ధారెడ్డికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు హరీష్ రావు.